ఐదవ రాశి సింహరాశి. సింహరాశి వారికి జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుంది? ఈ జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో సింహరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2026 సంవత్సరం జూలై నెల 5వ రాశి సింహరాశి. సింహస్యాధిపతి సూర్య. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఇందాక చెప్పినట్లే సింహరాశికి సూర్యుడు అధిపతి. అదే కాదండి, సింహం అడవిలో మృగరాజు, పైన సింహం అమ్మవారి యొక్క వాహనం. ఇక సింహరాశి అడవిలో మృగాలకి రాజవటమే కాకుండా సింహం అమ్మవారి వాహనం. సింహరాశికి రవి సూర్యుడు అధిపతి. సూర్యుడు అందరికీ కనపడే దేవుడు. అమ్మవారి వాహనం అంటే ఇక చెప్పనక్కర్లేదు. ఇక ఇంత అయినప్పుడు ఆ రాశిలో పుట్టిన వాళ్ళు పూర్వజన్మ సుకృతం గల వాళ్ళే అవుతారు. కాబట్టి ఈ రాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ సింహరాశికి వచ్చేప్పటికల్లా అష్టమంలో శని ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి శని ప్రాణకంటకుడు అంటారు. ప్రాణకంటకుడు అంటే ఎట్లా ఉంటుందంటే, నాకు అష్టమ శని, చచ్చిపోయిన దానికంటే ఎక్కువ బాధపడతాడు. చచ్చిపోతేనే రైతు, ఒక దెబ్బతో చచ్చిపోవడం జరుగుతుంది. నాకు అష్టమ శనిలో ఇక్కడ ఎముక ఎరిగిపోయింది, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రాడ్డేశారు. అది ఇండియా రాడ్డేద్దాం అనుకున్నాం. అమెరికా వాడు ఫోన్ చేశాడు, డాక్టర్ ఇంత సంగతిని లోపల వేసే రాడ్ పంపించాడు వాడు. అదే 60,000 అవుతుంది రాడ్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాడుతుంది ఇప్పుడు. మరి అష్టమ శనిలో ఉన్న దెబ్బలు మామూలుగా ఉండవు. ఈ మోకాలు ఆపరేషను, ఓ ప్లేటు 5 మేకులు, ఈ గిలక ఆపరేషను, ఇట్లా సింహరాశికి దెబ్బలు మొదలుపెట్టినాయంటే మరి సుత్తె బంగారాన్ని సాగొడతాడు. ఇదివరకు, ఇప్పుడు సాగొట్టలేదు, మిషన్ పెట్టి తిప్పితే సన్నగా అరిటా కంటే కూడా పలుచగా వచ్చేస్తుంది. కష్టాన్నైనా భరిస్తుంది. కాబట్టి ఈ సింహరాశి చాలా విశేషమైన రాశి. ఈ సింహరాశికి 4 గ్రహాలు బాగున్నాయి. కుజుడు బాగున్నాడు, రవి బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు. రవి బుధుడు ఇద్దరు కూడా ఏకాదశిలో ఉన్నారు. రవి బుధుడు ఇద్దరు కూడా, బుధుడు మిథున రాశిలో స్వక్షేత్రంలో రవితో కలిసి ఉండటం చాలా విశేషం. బుధాదిత్య యోగం, మంచి వ్యాపారంలో గొప్పవాడు అవుతారు. కుజుడు బాగున్నాడు. కుజుడు వల్ల ఆస్తులు, ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. గురువు ద్వాదశంలో ఉన్నాడు. శని అష్టమంలో ఉన్నాడు. ద్వాదశంలో ఉన్న శని వ్యయంలో ఉన్నాడు, ఖర్చులో ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి శని ప్రాణకంటకుడుగా ఉన్నాడు. శుక్రుడు బాగున్నాడు. వివాహం కావడానికి చాలా అవకాశం ఉంది. డబ్బులు బాగా వస్తాయి, మంచి భార్య వస్తుంది, వివాహం జరుగుతుంది. మరి కుజుడు బాగున్నాడు, ఇల్లు కుదురుతుంది. అన్నీ కుదిరిన తర్వాత కుదరంది ఒక్కటి ఉందండి. అది ఏం చెప్పాలి అనేది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే వివాహం అయిన తర్వాత పెళ్ళి అయ్యేంత వరకు మాత్రం పెళ్లి కూతురు తలకాయ ఉంచుకొని ఉంటుంది. మంగళసూత్రం కట్టిన దాకా కూడా తలకాయ ఉంచుకొని ఉంటుంది. కాస్త తలంబ్రాలు పోసాడు, కాస్త తలకాయ ఎత్తి తలంబ్రాలు పోస్తుంది. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈమె తలకాయ ఎత్తుతుంది. వీడు చేసే ఎక్కడ తప్పు ఉంటే అక్కడల్లా తలకాయ ఎత్తి గట్టిగా మెయింటైన్ చేస్తుంది. అంటే మిలిటరీ లక్షణం. అంత గట్టిగా. మరి ఎందుకు చెప్పాడంటే, ఒక్కోడు అంటాడు భార్య రూపవతి శత్రువు అన్నాడు. భార్య సక్రమంగా లేకపోతే చాలా కష్టంట. భాగం పంచుకునేది భార్యట, భరించేవాడు భర్తట. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏ ప్రబుద్ధులు పుట్టకుండా ఉండాలి. ఎందుకంటే దేనికైనా సరే మనిషికి ధనాశ, జూదం ఒకటి, వ్యభిచారం ఒకటి, ఈ మూడింట్లో ఎవడైనా పడ్డాడంటే మాత్రం వాడి నాశనం వాడు తెచ్చుకున్నట్లే. ఇటువంటి వాటిలో ఏమైనా దెబ్బ తినకుండా
జాగ్రత్త పడాల్సిన అవసరం ఈ సింహరాశి కనపడుతుంది. కాబట్టి మంచి ఆదాయం ఉంది. రవిబుధులిద్దరూ స్వక్షేత్రంలో ఉండటం, బుధాదిత్య యోగం. బుధాదిత్య యోగం జన్మంలో బుధాదిత్య యోగం చాలా విశేషం. అందులో ఈ రాశికి ఇప్పుడు సింహరాశికి రవిబుధులిద్దరు కూడా 11ంట రవిబుధులిద్దరు కలిసి ఉండటం చాలా విశేషం. మంచి టైంలో, చాలా మంచి సమయంలో మరి మంచి వంట చేశారు. తక్కువైతే ఉప్పు పర్వాలేదండి, కాస్త ఎక్కువ పడదు ఉప్పు, మొత్తం పోయింది. అట్లాగే అంతా బాగున్నది. ఎక్కడైనా అడుగు జాగ్రత్తగా వేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడి మంచిగా బతకడం నేర్చుకోవటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, అష్టమ శని ఉన్నవాళ్ళు ప్రతి శనివారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవటం, ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేయించుకోవటం, మరి పంచదార బియ్యపు రవ్వ కలిపి చీమలకు వేయటం, ఇటువంటివన్నీ కూడా చేయటం చాలా అవసరం. సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమ స్థానం కళత్ర స్థానంలో రాహు ఉండటం భార్యాభర్తలకి వియోగం కలిగే లక్షణం ఉంది. వాళ్ళిద్దరూ విడిపోయే లక్షణం ఉంది. కాబట్టి జీవితానికి బండికి 2 చక్రాలు ఎట్లాగో వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అట్లాగో ఎక్కడైనా భార్యాభర్తలు జీవితంలో కలిసి ఉంటే పర్వాలే, మధ్యలో వచ్చిన మధ్యలో పోయామే, ఆమె వల్ల ఉన్నవాళ్ళని పోగొట్టుకుంటే నష్టం అనేది ఎంత ఉంటుందో తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయితే ఎన్ని రాసులకి కూడా కలిపి ఒక్కటే ఒక్క మాట చెబుతున్నా, ఇప్పుడు జరుగుతున్నది చాలా ఆపేదా ఇప్పుడు జరుగుతున్నది చాలా దేశానికి, మన దేశానికి, భారతదేశానికి మరి వినాశకరమైనటువంటి పని జరుగుతుంది. ఏమిటంటే, ఒకప్పుడు భార్యాభర్తలు వివాహం కావటం, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కలిసి మెలిసి జీవనం చేయటం, సంతానాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడటం, ఇది పూర్వం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం అది జరగటంలా. వివాహం ఉద్యోగం చేస్తారు, చదువుకుంటారు, పెద్దవాళ్ళు చేసిన వివాహం చేసుకుంటారు, మధ్యలో ఇంకో ఆమె ఉద్యోగంలో తయారవుతుంది, ఈమె వదిలిపెట్టి ఆమెతో పోతున్నాడు. సరే, ఆమె ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్నామే, ఆమె ఇంకోటి చేసుకుంటుంది, మధ్యలో పిల్లలు ఏమైపోతారు చూడండి. ఎట్లా ఉందంటే, మొగుడు పెళ్ళాం పోట్లాడుకున్నట్ట, పిల్లల్ని తీసుకెళ్ళి బావిలో పారేసేట. ఏంట్రా ఆ పని అంటే, వీడి వల్లేగా మాకు విరోధం వచ్చింది, వీడు పోతే పేరు వదిలిపోతుంది, చెరుకుదారి పోతున్నట్ట. అట్లాగే వివాహం చేసుకున్న తర్వాత ముందు తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత, తర్వాత పిల్లల్ని బాధ్యతగా పెంచడం, ఇది పోతుంది. చివరికి ఏమవుతుందంటే, ఇదివరకు విదేశాల్లో మరి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కొంత సమయం, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ లిమిటెడ్ మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కానీ ప్రభుత్వానికి ఒప్పచెప్పి ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవటం, ఇది జరుగుతుంది. ఇప్పుడు మన గతికి కూడా అట్లాగే పట్టేటట్లుగా ఉంది. అసలు చివరికి ఎట్లా ఉందంటే, మగవాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు. మగవాళ్ళతో హింసింపబడి ఆడవాళ్ళకి పెళ్ళి వద్దనుకుంటున్నారు. కాబట్టి ఇది మన సాంప్రదాయం కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను చదువుకున్నా, నేను అన్నం వండుతా, నువ్వు ఇల్లు జమ్ము, ఈ పరిస్థితి వస్తుంది. సరే, అన్నీ తెలిసగా పంచుకుంటారండి. ఓ పిల్లని నువ్వు కానీ పిల్లడినే కంటే అంటే సరిపోతుందా? అది జరిగే పనా? కాబట్టి ఎవరు చేయాల్సిన పని వాడు చేయాలి. కాబట్టి ఎవరి ధర్మం వాడు వహించాలి. ఎందుకంటే పొయ్యి దగ్గరికి పోయి వంట మగవాడు చేస్తే ఇది తినే పనే ఉండదు ఎవరు. కాబట్టి తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయాలకి, వృద్ధాశ్రమాలకు వెళ్ళగొట్టడం, తల్లిదండ్రులను చూడకపోవటం, విదేశాల్లో ఉద్యోగం చేయటం, తల్లిదండ్రుల్ని భారతదేశంలో వదిలిపెట్టడం, చివరికి వాళ్ళు చచ్చిపోతే నాకు సెలవు లేదు, ఎవరైనా శవదహనం చేయండి. కాదండి, కర్మ చేయాలి, నాకు రావటాలు లేదు, ఎవరైనా కర్మ చేయమనండి,
ఆస్తి వాళ్ళ ఆస్తి వాళ్ళని తీసుకోమనండి. అదే నా పద్ధతి. ఇది మన ధర్మమేనా? ఇట్లాంటి పనులు చేయొచ్చా? ఇట్లాంటి పనుల వల్ల ఈ 12 రాసులు చెప్పే మాట అదే. కాబట్టి ఎవరి ధర్మం వాళ్ళు వహించాలి. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల యూట్యూబుల్లో వింటున్నాం. టీచర్ దగ్గర టీచర్‌ని చదువుకునే పిల్లవాడు పెళ్లి చేసుకోవటమా? వయస్సుతో నిమిత్తం లేదా? విద్యతో నిమిత్తం లేదా? సరిగ్గా లెక్చరర్ ఏదైనా గట్టిగా మాట్లాడితే, సరే బయటకొస్తావుగా చూసుకుందాం. ఇదేనా ప్రవర్తన? ఇట్లాంటి ప్రవర్తనల వల్ల మన భారతదేశం భరతఖండం అన్నారు. ఇటువంటి భారతదేశం మన దేశానికి ఉన్న విలువల్ని, సాంప్రదాయాల్ని పోగొట్టుకొని చాలా నీచమైన స్థితికి దిగజారటమే కాదు, పాప పంకిలమైపోతుంది. ఇంట్లో పెట్టిన కట్టెల పొయ్యి ఇంటి నిండా పొగజూరినట్టుగా ఒకళ్ళు చేసిన పాపం ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఇది అందరూ కూడా గ్రహించాలి. ఇది ఎవరిని గురించి నేను విమర్శ కాదు, నేను విమర్శకుడిని కాదు, ధర్మాన్ని చెప్పేవాడిని. అధర్మం జరుగుతుంది కాబట్టి ఆ ధర్మం లేకుండా అందరం సక్రమంగా ఉందామనేటువంటి కోరికతో చూస్తూ ఉన్నాను. కాబట్టి పెళ్ళయిన దాకా తల్లిదండ్రులు కావాలి, పెళ్ళయిన తర్వాత భార్య కావాలి, తర్వాత మరి తల్లిదండ్రులు అక్కర్లేదు. అటువంటి బాధల్లో నేను కూడా ఒకడున్నాను. కాబట్టి ఇటువంటి పద్ధతి సాంప్రదాయం కాదు, ధర్మం కాదు. ఈ ధర్మం అనేది ఎవరైతే తప్పుతారో వాళ్ళ జీవితం ఏమవుతుందో, పునర్జన్మ ఎట్లా ఉంటుందో బాగా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడే. తర్వాత ఆలోచిస్తే ఏమి జరిగేది కాదు. తర్వాత తల్లిదండ్రులు బతికుండంగా అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత గొప్పగా కర్మ చేసి పాడావుల్ని దానాలు ఇచ్చి ఎన్ని చేసినా, ఎంతమందికి అన్నం పెట్టినా తల్లిదండ్రులకు అన్నం పెట్టనటువంటి పాపం పోకుండా పోదు. ఆ పాపం ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించండి. స్వస్తి.